నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అమరావతిలో ఏ పనులు తొలుత చేపట్టాలనే దానిపైన ఇటీవల సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు అమరావతిలో చేపట్టబోయే పనులు ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అనేటువంటి విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత, అమరావతిని అంతర్జాతీయ నగరాల స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. అధికారంలోకి రాగానే ఈ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పనులను ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు అమరావతిలో నిర్మాణాల దిశగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ మేరకు కసరత్తు కూడా జరుగుతోంది. ఇందులో భాగంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులను ఉత్తర్వులకు జారీ చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా తొలుత ఏ పనులు చేపట్టాలనే విషయంపై ఇటీవల 20 రకాల పనులు చేపట్టాలని నిర్ణయించి సమావేశాన్ని నిర్ణయించారు. ఆ నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తం 11,467 కోట్ల రూపాయల ఖర్చులతో 20 రకాల పనులను తొలుత చేపట్టనున్నారు. అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రుణం నిధులతో ఈ 20 రకాల పనులను చేపడతారు. గజిటెడ్, నాన్ గజిటెడ్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారుల మరియు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, ఉద్యోగ నివాస భవన నిర్మాణాలు ఈ నిధులు సహాయంతో పూర్తి చేయనున్నారు. అలాగే మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, మంత్రుల క్వార్టర్స్ కూడా నిధులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే సెక్రటేరియట్, టవర్లు, అసెంబ్లీ మరియు మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. అమరావతిలో వరద నీటి నిర్వహణ కోసం కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం నిధులు అయితే కేటాయించారు. ఇందుకోసం సిఆర్డీఏ దాదాపు 1,585 కోట్లు వెచ్చించనుంది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు కోసం 984 కోట్లు అయితే ఖర్చు చేయనున్నారు. వీటితో పాటుగా అమరావతి రాజధాని పరిధిలో కాలువలు, డ్రైన్లు, అట్లనే సైక్లింగ్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు, వీటి సరఫరా నెట్వర్కు, సేవరేజీ, అట్లనే యూటిలిటీ డక్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 20 రకాల పనులను చేపట్టేందుకు గాను దాదాపు 11,467 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. వీటికి 20 పనులకు ఆమోదం తెలిపారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.